హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ బాడీ. ఇక్కడ మీరు చూస్తున్నది ఎఫ్ఐఎస్ F&O డేటా చూస్తున్నారు. నేను గత 4-5 డేస్ నుంచి మీకు ఈ డేటా ఇస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ కానీ మీరైతే మీకు పనికొచ్చే డేటా ఈ డేటా ఒక డేటా చాలా పనికొస్తుంది. ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ డైలీ. ఇప్పుడు కూడా మళ్ళీ ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం. సో ఇండెక్స్ ఫ్యూచర్స్ మీకు 69,420 కాంట్రాక్ట్స్ మీకు బై అయింది. 42,453 కాంట్రాక్ట్స్ సెల్ అయింది. నెట్ కాంట్రాక్ట్స్ వచ్చేది మీకు 26,967 కాంట్రాక్ట్స్ నెట్ బై, అంటే ఫ్యూచర్స్లో బయింగ్ చేశారు. ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ బై చేశారు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చెక్ చేసుకుంటే మీకు 3,44,611 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు ఉంది. కానీ నిన్న దానికన్నా ఎక్కువ ఉంది. 3,57,816 కాంట్రాక్ట్స్ నిన్న ఉన్నది ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే నెట్ మీకు 13,205 కాంట్రాక్ట్స్ మీకు తగ్గాయి. అంటే రెడ్యూస్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్. ఇలా మీకు ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయ్యి మార్కెట్ పెరిగితే షార్ట్ కవరింగ్ జరుగుతున్నది అర్థం. అది దేంట్లో జరిగింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మీ నిఫ్టీ ఫ్యూచర్స్ చెక్ చేసుకుంటే -2250 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అండ్ మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే -10,741 కాంట్రాక్ట్స్ దాంట్లో ఉన్నాయి. మీకు ఇంకా మిగతాది అది నెగ్లిజిబుల్. ఈ రెండే మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది. ఫిన్ నిఫ్టీలో ఓన్లీ 4 కాంట్రాక్ట్స్ తగ్గాయి అంతే. అలాగే మీకు ఆప్షన్స్ కానీ చెక్ చేసుకుంటే మీకు ఆప్షన్స్లో చూడండి, మీకు 85,554 కాంట్రాక్ట్స్ ఆప్షన్స్ నెట్లో బై అయినాయి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ తీసుకుంటే మీకు 5,24,962 కాంట్రాక్ట్స్ మీకు యాడ్ అయినాయి. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది నిఫ్టీ టోటల్ ఆప్షన్స్లో. అది నిఫ్టీలోనో బ్యాంక్ నిఫ్టీలోనో ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఆప్షన్స్ చూసుకుంటే మీకు 1,03,715 కాంట్రాక్ట్స్ నిఫ్టీలో యాడ్ అయింది మీకు. అంటే నెట్ ఈరోజు నెట్ బయింగ్ కన్నా సెల్లింగ్ తక్కువ ఉంది. నెట్ వచ్చి బయింగ్ జరిగింది నిఫ్టీ ఆప్షన్స్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చెక్ చేసుకుంటే మీకు అంటే 3,99,087 కాంట్రాక్ట్స్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే నిఫ్టీలో బయింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. నిఫ్టీ పెరుగుతున్నప్పుడు కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పంటే మీకు బయింగ్ జరుగుతున్నది అని అర్థం. ఏదైనా అంత కాల్ సైడ్ ఆర్ అంత పుట్ సైడ్ అనేదాన్ని మనం కానీ చెక్ చేసుకుంటే మీకు మోస్ట్లీ బయింగ్ అంత కాల్ సైడ్ యాడ్ అయి ఉంటుంది. ఇది ఈ నిఫ్టీ ఆప్షన్స్ కూడా చూసుకుంటే ఎఫ్ఐఎస్ యాడ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీకు ఈరోజు బయింగ్ కన్నా సెల్లింగ్ ఎక్కువ ఉంది. -15,477 కాంట్రాక్ట్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో అంటే సెల్లింగ్ చేశారు. ఇక్కడ మీరు కానీ చూస్తే మీకు 1,12,839 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే మీకు దీంట్లో మార్నింగ్ అంటే సెల్లింగ్ చేసి యాడ్ అయినా బయింగ్లో కూడా ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి 1,12,839 కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయంటే మీకు ఓన్లీ 15,477 ఈరోజు అంటే సెల్ సైడ్ యాడ్ అయినాయి మీకు. దాంట్లో మిగతావన్నీ మీకు బై సైడ్ అయినట్టే. అంటే ఇక్కడ మీరు ఇలా కన్క్లూడ్ చేసుకోవాలి. తర్వాత స్టాక్ ఫ్యూచర్స్ కానీ మీరు చెక్ చేసుకుంటే 2,674 కాంట్రాక్ట్స్ స్టాక్ ఫ్యూచర్స్ యాడ్ అయినాయి. స్టాక్ ఆప్షన్స్ యాడ్ అయినాయి మీకు 1,32,373 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇది టోటల్ మీకు ఎఫ్ఐ పిక్చర్ ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇది ఒకటి మాత్రమే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ డేటా తోటి మీరు మినిమం కన్క్లూషన్స్ డ్రా చేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్స్, మనం కూడా ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్కువ కానీ బై చేస్తుంటే మీరు నెక్స్ట్ డే చేస్తే మినిమం డబ్బులు అయితే వస్తాయి మీకు. దీని అడిషన్ టు దట్ మన ట్రెండ్ లెవెల్స్ కానీ మీరు కానీ మ్యాచ్ చేసుకొని మన చార్ట్కి కూడా కానీ కోరిలేట్ చేసుకుంటే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. మా లైవ్ వర్సెస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఉంటే రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి.